నేను వేశ్యని కాను. ముగింపు. నిజంగా ప్రవరాను ఆ క్షణంలో విడిపించాలన్న కోరిక కలిగిన ప్రసూనన్న ఎంత రాక్షసుడో తెలుసు. అందుకే మౌనంగా ఆమె రాసిన అక్షరాలను చూస్తూ పక్కకు జరిగింది. శిలను శిల్పంగా మారిస్తే దేవుడంటారు. కానీ మోడువారుతున్న జీవితానికి ఆసరాగా తన ఉనికిని కూడా మరిచి అందలాన్ని వదిలి తనలాంటి నిరాశకు రూపమిస్తానంటున్న ఈయనని ఏమనాలో వర్ణించలేకున్నాను. కానీ నాకే శక్తి ఉంటే నా జీవితాన్ని ఒక పాదరక్షలా మార్చి అనుక్షణం ఆయన పాదాలకు సేవ చేసుకుంటాను. ఎందుకంటే నా జీవితంలో ఎప్పటికీ ఒక దేవుడు ఆయన. నేనెప్పటికీ ఆ దేవుడు ముందర కేవలం ఒక దాసినే. కలలు అందరికీ ఉంటాయి. కానీ నా ఆశ ఒకటే. నాకు నా బిడ్డకు ఇంతగా ఆశ్రయం ఇచ్చిన ఆ దేవుడికి ఒక తోడు కావాలి. ఆ దేవుడికి ఒక దేవతగా మీరే నిలవాలమ్మా. ఆ బాబు మిమ్మల్ని ఎంతగా ప్రేమించారో ఆయన మనసుకే తెలుసు. ఎప్పటికీ మీరు కలవాలన్నది నా కోరిక అమ్మా. ప్రసూన్ బాబు నిజంగా ఇప్పటికీ మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారు. ఎప్పటికీ వదలొద్దమ్మా. నేను మీ అందరికీ దూరంగా వెళ్ళి నా బిడ్డతో బ్రతుకుతాను అని ఆమె రాసిన అక్షరాలు రమ్యలోని మనిషిని నిద్రలేపుతుంటే అసలు ప్రేమ అంటే ఇంత దృఢంగా పవిత్రంగా ఉంటుందా? ఒకసారి ప్రేమించడం మొదలు పెడితే ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంగా భరిస్తారు. ప్రేమలో పడితే లోకమంతా ఏకమైన ఎదురు నిలబడతారు. అవసరమైతే ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేసుకుంటారు. అంత గొప్ప ప్రేమ ఒకరి మీద కలిగిందంటే అది ప్రాణం ఉన్నంత వరకు వారిని విడిచిపెట్టదు. అలాంటిది కేవలం తన తమ్ముడి ఆస్తి కోసం తనని అన్న ఉపయోగించుకుంటే కళ్ళెదురు ఉన్నది అబద్ధమని తెలియని ఒక అమాయకుడు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడా? అలాంటి వాడికి తాను ఏం చేసింది? నమ్మక ద్రోహం తప్ప. కేవలం తమకు షెల్టర్ ఇచ్చినందుకు కృతజ్ఞతతో ఒకరు ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధపడుతుంటే కనీసం తాను ఏం చేయగలిగింది? లేదు. ప్రవరాను ఈ చీకటి నుండి వెలుగులోకి పంపించాలి. ఆమె బిడ్డను ఎలాగైనా కాపాడాలి అనే కృతనిశ్చయంతో ముందుకు కదిలింది రమ్య. ఏమిటే వాగుతున్నావు? దాన్ని వదిలిపెట్టాలా? నేను అలా ఎందుకు చేస్తాను? దాన్ని ఇక్కడ దాచింది అది నాతో పడక సుఖం పంచుకోవటానికి. ఎందుకంటే అది ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఏ రోజు నేను ప్రశాంతంగా నిద్రపోలేదు. కళ్ళ నిండా దాని రూపాన్ని నింపుకున్నాను. కలలోనే దానితో కాపురం చేశాను. పార్టీ మీటింగులు లేవు. ప్రజల వద్దకు వెళ్ళింది లేదు. తన వంపు సొంపులు గమనిస్తూ ఆఖరికి తను నిద్రపోయాక ఆమె గదిలోకి వెళ్ళి తన రూపాన్ని గమనిస్తూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా? అలాంటిది కనీసం నా వంక చూసేది కాదు. నన్ను కాదని నా తమ్ముడితో గడుపుతుందా? అందుకే నా కోరికలన్నీ తీరేంత వరకు ఇది ఇక్కడే ఉండాలి. అప్పటి వరకు ఎవరు చెప్పినా ఎవరు వచ్చినా వదలను అని అంటున్న అతని వైపు కోపంగా చూస్తూ, రేయ్, నువ్వు మనిషివి కాదు, మృగానివి. నిజంగా ప్రేమించిన ప్రసూన్ని మోసం చేయించావు. నా జీవితాన్ని పాడు చేశావు. అయినా నిన్ను ఒకటే కోరుతున్నాను. తనకి నీ తమ్ముడి మీద భక్తి తప్ప వేరే ఉద్దేశం లేదు. అందుకే తనను వదిలేయి, నీకు దండం పెడతాను అని 2 చేతులతో ప్రార్థించింది రమ్య. అతను కోపంగా చేతిలో ఉన్న కర్రతో గట్టిగా ఒకటిచ్చాడు. అంతే. అక్కడే కింద పడి స్పృహ కోల్పోయింది రమ్య. అన్నా, వదినమ్మ ఆ ఎమ్మెల్యే బంగ్లాలో కట్టేసి ఉందంట. వదినమ్మను రక్తం వచ్చేలా కొట్టారంట. వదిన రక్తగాయాలతో పడి ఉందంట. పదన్నా పోదాము అని సహచరుడు చెప్తున్న మాటలకు ఒంట్లోని రక్తం సలసలా మరిగిపోయింది వివేక్కి. ఒరేయ్, బండి తీయండిరా. ఇన్నాళ్ళు నమ్మకంగా పనిచేస్తే ఇప్పుడు నా భార్యను బంధించి హింసిస్తాడా? పదండి పోదాం. ఈరోజు వాడి అంతూ తేలాల్సిందే అంటూ రివాల్వర్ చేతిలోకి తీసుకున్నాడు. వేగంగా తన ముందు ఆగిన ఈ బండిని ఎక్కగానే అది వేగంగా వెళ్ళిపోయింది ముందుకు. ప్రకాష్కి కళ్ళ ముందు అన్నీ కనిపిస్తున్నాయి. ప్రవరతో జీవితం మొదలయ్యాకే తనకు జీవితం సంపూర్ణమని అనిపించింది. కానీ చెప్పుడు మాటలతో ఆమెని వదులుకున్నందుకు ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం తనకు తన మీదే అసహ్యం వేస్తుంది. కన్న తల్లిదండ్రులు మోసంతో ఒక అమాయకమైన అమ్మాయి జీవితం జోగినిగా మారితే అలాంటి అమ్మాయికి జీవితాన్ని ఇస్తానని నమ్మించి తాళిని కట్టి ఆమెని గర్భవతిని చేసి తన మానాన తను కసాయి వాళ్ళ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతే రక్తమాంసాలను కూడా డబ్బుగా మార్చుకునే ఆ వ్యభిచారుల గుంపు ఆమెని ఒంటరిని చేసి ఆమె గర్భాన్ని చిదిమేసి ఆమె జీవితాన్ని చిదిమేస్తే భర్తగా సపోర్ట్ చేయాల్సిన తను వారి మాటలను విని ఆమెని వ్యభిచారిగా నిర్ధారిస్తే
హృదయం పగిలి ముక్కలయ్యాక ఆమె కనీసం తన నీడనైనా పడనిస్తుందా? అవును, కనీసం ముఖమైనా చూస్తుందా? చూడకపోతే ఆమె కాళ్ళను కన్నీళ్లతో కడిగైనా ఆ దేవతను హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు ప్రకాష్. అతను బయలుదేరుతుండగానే అతని స్నేహితుడు అతన్ని హెచ్చరించాడు. ప్రకాష్, నీ ప్రవరాను ఆ ఎమ్మెల్యే తన ఫామ్ హౌస్లో బంధించాడు, తొందరగా వెళ్ళు అని. కట్టలు తెంచుకున్న ఆవేశంతో వేగంగా బయలుదేరాడు ప్రకాష్. ఏంటి రమ్య నువ్వు మాట్లాడేది? ప్రవరాను మా అన్నయ్య బంధించాడా? ఆమెని హింసించాడా? ఇప్పుడు ఆమెను కోరుతున్నాడా? లేకుంటే చంపేస్తాడా? ఆపుతావా నీ మాటలు? ఇన్నాళ్ళు నిన్ను గుడ్డిగా ప్రేమించి మోసపోయాను. కానీ ఇంకా నీ మాటలు వినలేను. నిన్ను ఇంకా నమ్మదలుచుకోలేదు. జీవితంలో నీ ముఖం చూడాలని అనుకోవడం లేదు. ఇంకోసారి నా ముందు నా కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాట్లాడితే చంపేస్తాను. ఇకపైన నువ్వు నాకు ఫోన్ చెయ్యకు అంటూ ఫోన్ కట్ చేశాడు ప్రసూన్. రమ్యకు ఉన్న ఒక్క ఆశ పోయింది. ఎందుకంటే ప్రవరాను కాపాడగలిగేది కేవలం ప్రసూన్ మాత్రమే. ఇప్పుడు తన మాట వినే పరిస్థితిలో లేడు ప్రసూన్. కానీ కొన్ని క్షణాల్లో కాపాడలేకుంటే వాడి కబంధ హస్తాల్లో తను మలినపడుతుంది నాలానే అని అనుకుంది రమ్య. ఈ పశువుకి కనీసం వావి వరుస కూడా లేదు. తన తమ్ముడు కోరిన స్త్రీ తనకు బిడ్డతో సమానమని తెలిసిన కామంతో మూసుకుపోయిన కళ్ళు కేవలం కోరికల సెగలతో మరిగిపోతున్నాయి. అందుకే వాడికి కేవలం కోరికలు తీర్చడానికి ఒక ఆడది కావాలి. ప్రజలను కాపాడే ఒక గొప్ప హోదాలో మంచివాడు అనే ముసుగు తొడుక్కొని చీకటి వ్యాపారాలు చేసే ఇలాంటి బ్రోకర్గాళ్ళ వల్ల ఎంతమంది రమ్యలు, ప్రవరాలు ఇలా అన్యాయంగా బలి కావాలి? ఇలాంటి దుర్మార్గులకు తగిన శిక్ష పడాలి అని అనుకుంటూ ఉండగానే తన పక్కన అలికిడికి వెనక్కి తిరిగిన రమ్యకు స్పృహలో లేని ప్రవరాను భుజంపైన వేసుకుని పక్క గదిలోకి తీసుకెళ్తున్న ప్రసూన్ అన్నయ్య వికృతమైన నవ్వుకి ఒక్కసారిగా రమ్య ఉలిక్కిపడింది. ఒళ్ళంతా చల్లని చేతి స్పర్శకు, ఒంట్లో చలి తాలూకా ఆనవాళ్ళ వల్ల ఒంటికి అయిన గాయాల మంటలు విపరీతంగా బాధిస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా తన ఒంటి మీద చేతులతో అణువణువు స్పృశిస్తున్న ప్రసూనన్నను చూడగానే వేగంగా పైకి లేచింది ప్రవర. అప్పటికి కానీ ఒంటి మీద ఒక్క వస్త్రం లేదని అర్థమయ్యింది. అంతే, ఆమె రెండు చేతులతో తన శరీరాన్ని చుట్టుకుంటూ అతన్ని ప్రాధేయపడుతుంది. కానీ ఆ కామాంధుడు కనికరించడం లేదు. వాడి చేతిలోని మందు బాటిల్ని గట్టిగా పట్టుకొని ఆమె గడ్డాన్ని మరో చేత్తో పట్టుకొని ఆమె గొంతులోకి వంపాడు. మంటగా గొంతులోకి జారుతున్న ఆ మందును కక్కలేక, ఆ మంటను భరిస్తూ కడుపులోకి జారుతున్న మందుని నిలువరించలేక, ఒంట్లోకి చేరుతున్న మత్తును స్వీకరిస్తూ మెల్లగా కళ్ళను తేలవేస్తూ నెమ్మదిగా నేల మీదకు జారిపోయింది ప్రవర. మందు మత్తులో ఉన్న ఆ మృగం నెమ్మదిగా ప్రవర దగ్గరకు చేరుకుంటున్నాడు. అతను ఆమెని పూర్తిగా అనుభవించాలని ముందే నిర్ణయించుకున్నాడు. అందుకే వాడు ఆమెపైకి చేరుకుంటున్నాడు. కానీ బయట తలుపులు కొడుతున్న రమ్యకి ఆశలు పూర్తిగా అడుగంటుకుపోయాయి. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. ఆమె మ్రొక్కని దేవుడు లేడు. కానీ ఆ గదిలో నుండి గట్టిగా వినిపించిన కేకకు రమ్య స్పృహ కోల్పోయింది. క్షణకాలంలో తలుపులు తెరుచుకున్నాయి. కష్టంగా లోపలికి చేరుకున్న రమ్యకి ఎదురుగా రాక్షసుణ్ణి వధించడానికి మరో అవతారం ఎత్తినట్లుగా చేతిలో ఆయుధంతో ప్రసూనన్నను కసిగా పొడుస్తూనే ఉంది. అతనిలో కదలిక ఆగినా ఆమె మాత్రం ఆగడం లేదు. ఆమె దగ్గరకు వెళ్ళింది రమ్య. ఆమెను చూడగానే మత్తుగా నవ్వింది ప్రవర. చూడండమ్మా, వీడికి మాలాంటి వాళ్ళు బజార్ మనుషులంట. మమ్మల్ని వెలివేయాలని అందరి ముందు బాహాటంగా చెప్తారు. కానీ మా శరీరాలు మాత్రం వీళ్ళ సుఖాలను తీర్చాలి. చెప్పేటప్పుడు ఉండే మలినం మాతో గడిపేటప్పుడు ఉండదు. అయినా మేమేం నేరం చేశామో? మా తప్పు లేకుండా ఈ వేషగృహాల్లో మోసపోయి పడ్డాము. అది మా తప్ప? కావాలని ఏ తప్పు చేయకుండానే ఇలా వంచబట్టే మేము ఇలా మారాల్సి వచ్చింది. కానీ స్వతహాగా ఆడపిల్లగా పుట్టాక మాకు పెళ్లి చేసుకోవాలని, పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని ఉంటుంది. కానీ కన్నవాళ్ళే మమ్మల్ని జోగినులుగా మార్చి వదిలించుకుంటే నమ్మించి అక్కున చేర్చుకున్న మగాడు అవసరం తీర్చుకున్నాక ఆలిని అమ్ముకున్నాడు. జీవితం ఇంతే అని సర్దుకుపోతున్న సమయంలో జీవితంలోకి రంగుల కలలను చూపించి మళ్ళీ మాయదారి మాయలతో మళ్ళీ నన్ను ఖరీదైన వ్యభిచారినిగా మార్చారు మరొకడు. నా కడుపులో ఒక బీజం వేసి నాకు సంబంధం లేదన్నాడు. చివరికి గర్భిణి అని చూడకుండా
నా శరీరాన్ని అమ్మేశాడు. కానీ నాకప్పుడు కనిపించాడు ఆ దేవుడు. నా కళ్ళు తెరిపించి, నాకు ఆశ్రయం ఇచ్చి, నా బిడ్డను కాపాడి, నా వల్ల తన గుడిలాంటి ఇంటిని కూడా వదిలేశాడు. అలాంటి దేవుడికి నాకు రంకు కట్టి, నన్ను అనుభవించాలని ఎన్ని రాత్రులు కాచు కూచుంది ఈ నీచపు కుక్క. నా దేవునికి సోదరుడైనందున ఎన్నో విధాలుగా ఓర్చుకున్నా. కానీ ఆస్తి కోసం నా దేవుణ్ణి చంపేస్తామన్నారు. అందుకే చంపేశా. ఇక నాకు ఏ శిక్ష పడినా నాకు పర్వాలేదు. కానీ నా దేవుడు నన్ను క్షమిస్తే చాలు. ప్రవర కళ్ళు మూతలు పడుతున్నాయి. ఆమెకి అర్థమవుతుంది. తన శరీరం మొత్తంగా రక్తంతో తడిసిపోతుంది. ఆమె మాటలు తడబడుతున్నాయి అని. ఆమెని కంగారుగా చూస్తూ పైకి లేపటానికి ప్రయత్నించింది రమ్య. కానీ 1 ఇంచు కూడా కదలించలేకపోయింది. అంత బాధలోనూ ప్రవర ముఖం మీద చిరునవ్వు తగ్గలేదు. లేదమ్మా, నాకేం కాదు. వాడు నన్ను గాయపరిచినా నా దేవుని చూసేదాకా నాకేమీ కాదమ్మా అని అంటున్న ప్రవర ముందుకు వచ్చిన 2 ముఖాలను చూడగానే ఆమె ముఖంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఒరేయ్, ఎందుకొచ్చారా మీరు? మీ ముఖాలను చూడాలన్నా అసహ్యమేస్తుంది. మీలాంటి దుర్మార్గుల వల్ల నాలాంటి ఆడపిల్లలెందరో నా అనే వాళ్లకు దూరమై శరీరాలను మలినపరుచుకొని ఈ చీకటి పంజరాలను తప్పించుకోలేక ఇక్కడే మగ్గి చివరకు దిక్కులేని చావులతో జీవితాలను ముగిస్తున్న ఎంతోమంది ఉసురు మీకు తగులుతుందిరా. మీ నీడ కూడా నా మీద కానీ నా బిడ్డ మీద కానీ పడకూడదు అని నీరసంగా మాట్లాడుతున్న ప్రవర కాళ్ళ మీద పడ్డాడు ప్రకాష్. ప్రవర, నన్ను మన్నించు. నన్ను ఒక ఆడది మోసం చేసిందనే కోపంతో నేను ఇలా ప్రవర్తించాను. కానీ నన్ను కన్న అమ్మ కూడా ఒక ఆడది అని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను మన్నించు. నేను నీకోసమే వచ్చాను. జీవితంలో ఏ తప్పు చేయకుండా నిన్ను దేవతలా చూసుకుంటాను అని అంటున్న ప్రకాష్ వైపు చూస్తూ ఒక చిరునవ్వు విసిరింది. నా దారి వేరు, నీ దారి వేరు. మళ్ళీ నీ జీవితాన్ని ప్రారంభించు. కానీ ఈసారి నువ్వు చేసుకునే అమ్మాయిని అమ్మలా ఆదరించు, భార్యలా ప్రేమించు. అప్పుడైనా నీకు పుట్టే బిడ్డలో నీ తల్లి కనిపిస్తుంది అని అంటూనే వివేక్ వైపు చూసింది ప్రవర. అతని కళ్ళు వర్షిస్తున్నాయి. అతని పెదవులు వణుకుతున్నాయి. అతన్ని కొన్ని క్షణాలు మౌనంగా చూస్తుండిపోయింది. నెమ్మదిగా నోరు విప్పింది. ఆమె కళ్ళు నీటి కొలనులు అయ్యాయి. వివేక్, నా జీవితంలోకి రాగానే రంగురంగుల కళలను చూపిస్తూ ఖరీదైన జీవితాన్ని ఎలా కొనసాగించాలని నేర్పించావు. జీవితంలో కావలసినది భార్యాభర్తలకు ప్రేమ, అభిమానాలు, ఒకరి మీద ఒకరికి నమ్మకం మరియు జీవితానికి కావాల్సినంత అది అవసరాల మేరకు డబ్బు అని. కానీ వాటిలో అన్నీ మర్చిపోయావు. కేవలం డబ్బు మాత్రమే అన్నీ ఇస్తుందని అనుకున్నావు. చివరకు ఆ డబ్బు కోసమే విలువలు మర్చిపోయావు. భార్యను మర్చిపోయావు. కడుపులో పడ్డ బిడ్డనొద్దనుకున్నావు. కానీ ఈరోజు మళ్ళీ ఎందుకొచ్చావు? నా దగ్గర మిగిలిన ఈ ప్రాణం కోసమా, లేక నా కడుపున పుట్టిన బిడ్డ కోసమా? వద్దు వివేక్, ఇక నా గురించి కానీ నా బిడ్డ గురించి కానీ ఆలోచించకు. ఇక మా జీవితాలను నిర్దేశించవలసినది నా దేవుడు మాత్రమే. ఇక మరో జన్మ ఉంటే అప్పుడు నీ రుణం తీర్చుకుంటాను అని అంటున్న ప్రవర నోటి వెంట రక్తం రావడం ప్రారంభమైంది. ప్రవర, నీకు దండం పెడతా. నేను మారిపోయాను. నా తప్పుని సరిదిద్దుకోలేను. కానీ నాకు ఒక అవకాశం ఇవ్వు. నేను మూర్ఖుణ్ణే, కానీ డబ్బు సంపాదనే ధ్యేయంగా నిన్ను వంచాను. కానీ నిజమైన ప్రేమ ఉన్న కాడ డబ్బు, హోదా, పరపతి అవసరం లేదని, సమయానికి 3 పూటల భోజనం, ఒంటికి బట్టలు, ఉండటానికి కాసింత చోటుంటే చాలు ఎక్కడైనా జీవించొచ్చని అర్థం చేసుకోలేకపోయాను. ఒక్క అవకాశం ఇవ్వవా? మళ్ళీ నా తప్పులు సరిదిద్దుకొని మనం సంతోషంగా జీవిద్దాము అని అన్నాడు. కానీ ప్రవరలో ఎటువంటి కదలికలు కనిపించలేదు. అందరిలో గాబరా. అప్పటికే స్పృహ కోల్పోయిన ప్రవరను చుట్టుముట్టారు అందరూ. అప్పుడే లోపలికి వస్తున్న ప్రసూన్కి నేల మీదకు జారిపోయిన ప్రవరను చూడగానే అడుగులు తడబడ్డాయి. ప్రసూన్కి కొన్ని గంటల్లో తాము ఒక్కటయ్యి ఆమెకి మంచి జీవితాన్ని ఇవ్వబోతున్న ఆనందం ఒక్కసారిగా ఆవిరయింది. దూరంగా కనిపిస్తున్న సోదరుడి శరీరాన్ని అసహ్యంగా చూస్తూ ప్రవర దగ్గరకు చేరుకున్నాడు ప్రసూన్. అప్పటికే స్పృహలో లేని ప్రవర ముఖాన్ని చల్లని నీళ్లతో కడిగాడు. మెల్లగా కళ్ళు తెరిచిన ప్రవరకు ఎదురుగా కనిపించిన ప్రసూన్ని చూడగానే కళ్ళలో కోటి కాంతులు కనిపించాయి అతనికి. ఆమె మెల్లగా నోరు విప్పింది. నన్ను మన్నించండి. నేను మీకు దూరం అవుతున్నందుకు నాకు బాధగా ఉన్నా
కనీసం మీ చేతులలో అయినా కన్ను మోయాలన్న కోరిక తీరుతున్నందుకు. కానీ ఒక దేవుణ్ణి చేరుకోవడానికి ఎన్నో జన్మల తపస్సు చేసుకొనుండాలి. కానీ ఏ జన్మలో పుణ్యమో మమ్మల్ని ఆదుకొని ఆశ్రయమిచ్చి ఆఖరికి మీ హృదయంలో కూడా చోటిస్తామన్న మీ గొప్పదనాన్ని కానీ, మీ మానవత్వాన్ని కానీ, ఆఖరికి మీ ప్రేమను కూడా పొందలేకపోతున్నందుకు నన్ను మన్నించండి. ఒక స్త్రీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే అది సుమంగళిగా వెళ్ళాలని. కానీ మీ పక్కన నిలబడే అర్హత కూడా లేని నాలాంటి వాళ్ళు కనీసం అలాంటివి కలలో కూడా ఊహించకూడదు. కానీ నా బిడ్డను ఈ మాయలోకం నుండి మీరే కాపాడాలి, మీరే పెంచాలి, మీరే అమ్మా నాన్న అవ్వాలి. ఇదే నా ఆఖరి కోరిక. కానీ నా దేవుడా, ఇప్పటికీ చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, నేను ఎప్పటికీ నేను వేశ్యను కాదు, అది మీరు నమ్మితే చాలు అని అంటున్న ప్రవర మెడలో జేబులో ఉన్న తాళిని కట్టేశాడు ప్రసూన్. అప్పటి వరకు అతన్నే గమనిస్తున్న ఆమెని 2 చేతులతో పైకెత్తుకొని వేగంగా బయటకు పరిగెత్తాడు ప్రసూన్. కిందకు వాలిపోయిన చేతులు గాల్లో ఆకాశాన్ని చూపిస్తుంటే, నిర్జీవమైన కళ్ళు ఇక చాలు ఈ జన్మ అంటుంటే, ప్రసూన్ కళ్ళ వెంట జాలవారుతున్న కన్నీళ్లు ప్రవర ముఖాన్ని తడిపేస్తున్నాయి. శుభం. ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి.